డూ సంథింగ్ టు ది సొసైటీ. ఆ వేటపాలెం దగ్గర మన కనెక్షన్ ఎక్కడ కట్ అయింది మనకు. ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఒక ఆయన చూశాను, ఎల్లమందయ్య గారు అని చెప్పేసి, ఆయన టీచర్గా రిటైర్ అయ్యారు. ఆయన ఏం చేస్తున్నారంటే ఆయనకు వచ్చిన పెన్షన్తో 50% పెన్షన్ అమౌంట్ తీసి 30 మంది వయోవృద్ధులైన స్త్రీలకు రోజు ఆయన భోజనం పెడతారు. ఒక టీచర్, గవర్నమెంట్ టీచరు, రిటైర్ అయిన మనిషి, ఆయన ఇది చేస్తాడనమాట. ఇంకొకటి, అదే ఊర్లో ఐ థింక్ 1952 నుంచి ఒక మనిషి 200 మంది విద్యార్థులకు రోజు మధ్యాహ్న భోజనం ఆ ఊర్లో తన ఖర్చుతో, స్వఖర్చుతో పెడుతున్నారన్నమాట. వీళ్ళంతా ఏంటంటే నేను చెప్పినట్టు వీళ్ళంతా ఉన్నతులు, దాంతోపాటు ఉత్తములు కూడా అన్నమాట వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు సమాజానికి ఏదో మనం ఇవ్వాలి అన్న భావన మనలో పెరుగుతుందన్నమాట. అందుకే నేను చెప్తాను, ప్రతి ఒక్కరూ వాళ్ళ పుట్టినరోజున వెళ్ళి దగ్గర ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో మీరు బ్లడ్ డొనేట్ చేయండి. మీకు ఇప్పుడు 20 సంవత్సరాలు ఉంటాయి, 18 సంవత్సరాల తర్వాత మీరు బ్లడ్ డొనేట్ చేయొచ్చు అనమాట. సపోజ్ 25 సంవత్సరాల తర్వాత మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. CV అందరిది సేమ్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇంటర్నెట్లో దొరుకుతాయి ఈ CV ఫార్మాట్లు, అన్నీ అవే నింపేస్తాం. C ప్లస్ జావా, కోబాల్ అన్ని ఇవన్నీ మనం ఫిల్ చేసేస్తాం అనమాట. ఎవరిని చూసినా అవే ఉంటాయి. ఇది కాకుండా ఏంటి అని ఆ ఇంటర్వ్యూకి వచ్చేవాడు చూస్తుంటాడు, ఈ మనిషిలో ఇంకా ఏమన్నా ఉందా ఎక్స్ట్రా అని. ఆ మనిషి చూశాడు, నేను ఇంతవరకు 10 సార్లు రక్తదానం చేశాను, 15 మొక్కలు నాటాను. యు ఆర్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మ్యాన్. దిస్ ఈజ్ వాట్ పీపుల్ లుక్ ఇన్ ఇంటర్వ్యూస్. మిగతా వాడికన్నా మీరు ఏంటి, వాడికన్నా ముందు మీరు ఏంటి అన్నది వాళ్ళు చూస్తారనమాట. ఇది సింప్లెస్ట్ చేయొచ్చు. మీరు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి పుట్టినరోజున వెళ్ళి ఒక్కొక్క బ్లడ్ ఒక 300 మిల్లీలీటర్లు తీసుకుంటారు మన దగ్గర నుంచి, అంతే. 300 మిల్లీలీటర్లు తీసుకోవడం వల్ల మనకి ఏమి కాదు. ఈవినింగ్ అంతా 60% బ్లడ్ మనలో తయారవుతుంది. ఒక నెల 2 నెలల లోపల మొత్తం మళ్ళీ 100% వస్తుంది. ఎందుకంటే మన డ్రైనేజ్ కాలువలో కూడా కొద్దిగా అప్పుడప్పుడు తీసేస్తుంటే మళ్ళీ ఫ్లో మొదలవుతుంది అనమాట. అలాగా మన బాడీలో ఉన్న దాన్ని కూడా అప్పుడప్పుడు మనం తీస్తుంటే మనలోని రక్తం ఎదుటి మనుషుల్లో ప్రయాణం చేస్తుంది అని మనకు భావన కలిగితే ఎంతో అద్భుతమైన భావన అది. నా రక్తం ఇతనిలో ఉంది, నేను ఇతనికి బ్లడ్ డొనేట్ చేశానన్న భావన కలిగితే ఎంతో బాగుంటుంది. కాబట్టి నేను ఇప్పటి వరకు 51 సార్లు రక్తదానం చేశాడని చెప్పడానికి నేను చాలా ఆనందపడతాను అన్నమాట. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే పెద్ద సమావేశాల్లో ఒక 10% మనుషులైనా దీన్ని తీసుకుని ఏదైనా చేస్తే ఐ థింక్ నేను ఇక్కడికి ఈరోజు రావడం అన్నది అది సఫలీకృతమైనట్టే అన్నమాట. కాబట్టి ఎందుకంటే మీరు రేపు ఉద్యోగస్తులైనా కూడా ఆ భావనలు మీలో పెరుగుతాయన్నమాట. నేనేదో చేయాలి సమాజానికి, నాకేదో రెస్పాన్సిబిలిటీ ఉంది సమాజానికి, ఈ సమాజం నాకు ఈ డబ్బులు ఇస్తుంది కాబట్టి ఈ సమాజానికి మళ్ళా నేను చేయాలన్న భావనలు చిన్నప్పటి నుంచే మీలో పెరుగుతాయన్నమాట. పెరిగినప్పుడు రేపు ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి అయినప్పుడు మీలో వినయము, నమ్రత, సమాజానికి ఏదో చేయాలన్న భావన, ఇవన్నీ మీలో డెవలప్ అయినప్పుడు మీరు మనిషి నుంచి మనీషులు అవుతారన్నమాట. డూ సంథింగ్ టు ది సొసైటీ.